ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. భాస్కర్, తొలి దశలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? ఈ రోజు నుంచి కూడా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అనేది నిన్న ముగిసింది. ఈ రోజు నుంచి రెండవ దశ నామినేషన్లు అయితే ప్రారంభం కానున్నాయి మరికొద్దిసేపట్లో. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 418 గ్రామ పంచాయతీలు 3780 వార్డులకు గాను రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈ రోజు నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 6వ తేదీన నామినేషన్ల విత్డ్రా, తర్వాత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అనేది డిసెంబర్ 6వ తారీఖున ఉంటుంది. డిసెంబర్ 14వ తేదీన రెండో విడత సర్పంచ్ ఎన్నికలకైతే పోలింగ్ జరగనున్నది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది శ్రావణి. అయితే మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే మొదటి విడతలో నామినేషన్లు అనేవి నిన్న అర్ధరాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పటి వరకు అధికారులు ప్రకటించలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్టయితే దాదాపు 4800 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు, 4800 సెట్లు నామినేషన్లు వచ్చాయని చెప్పేసి అయితే మనకున్న సమాచారం. అదేవిధంగా ఆ నేపథ్యంలోనే చూస్తే ఇప్పటి వరకు దాదాపు జిల్లాలో 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆ చిన్న చిన్న తండాలు, ఆ తర్వాత కొన్ని చిన్న గ్రామాలు ఏవైతున్నాయో వీటిలలో గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో కొన్ని కమిటీలు ఏర్పడి అక్కడ ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, తర్వాత వివిధ అభివృద్ధి పనుల కోసం సర్పంచ్ పదవులను వేలం వేశారనే ఒక టాక్ కూడా నడుస్తూ ఉన్నది. దాంతో పాటుగా మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఆ ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పటికీ అధికార పార్టీ ఉన్నప్పటికీ అక్కడ తమ పట్టును, తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు మొదటి విడతలో నామినేషన్లు దాఖలు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగింపుల పర్వం అనేది నిన్న అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. వాళ్ళందరినీ కూడా బుజ్జగింపులతోనో, నయానో భయానో లేదంటే ఇంకేదైనా సమీకరణాల నేపథ్యంలో వాళ్ళను దారిలోకి తీసుకొచ్చి ఆయా స్థానాలను ఏకగ్రీవం చేసేందుకైతే నాయకులు, అంటే బడా నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. మొదటి విడతలో ఏకగ్రీవాల కోసం ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగానే రెండో విడతలో నామినేషన్ల ప్రక్రియ అనేది సాగుతా ఉన్నది. మొదటి విడతలో 398 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఇందులో రెండు గ్రామ పంచాయతీలు అనేటి బయట ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 8 తండాలు అంటే 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ప్రలోభాల పర్వం అనేది నిన్నటి నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే విందులు, వినోదాలు, ఒకవైపు ఓటర్లు నాకట్టుకునే ప్రయత్నాలు ఒకవైపు సాగుతుండగానే మరోవైపు ఎదుటి వ్యక్తులు ఎవరైతే ప్రత్యర్థులుగా నామినేషన్లు వేశారో వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి ఏకగ్రీవం చేసేందుకైతే ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పంచాయతీల పైన తమ పట్టును నిరూపించుకుంటేనే ఫలితం ఉంటుంది, రాబోయే ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, తమ మనుషులు పంచాయతీల్లో ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడున్న స్థానికంగా ఉన్న మండల స్థాయి నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు ఆ స్థానం గెలిచి రావాలి అనే ఇవ్వడంతో రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరోవైపు కుల సమీకరణాలు, క్యాష్ ఇవన్నీ కూడా అత్యంత ప్రభావితం అయితే చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రావణి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.